హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి, నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ చాలా యాంగ్జైటీతో ఉన్నారు, మిమ్మల్ని ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి అని. అండ్ ఒక హెల్ప్ కోసం అయితే మీ దగ్గరికి రావాలని డిసైడ్ అయ్యారు. చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కొని ఉన్నారు మీ పర్సన్. సో ఈ ఫైనాన్షియల్ హెల్ప్ కోసం ఎవరిని అడిగినా కూడా హెల్ప్ దొరకని సిచ్యువేషన్లో మీలాంటి వాళ్ళు, కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు అయితే హెల్ప్ చేయగలరు అని మీ పర్సన్ ఉద్దేశం. సో మీ దగ్గరికి ఈ హెల్ప్ కోసం త్వరగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఏవైతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయో అక్కడ ఇంట్రెస్ట్ పెరిగిపోవడం, అంటే వడ్డీ అంటారు కదా, అది ఇంట్రెస్ట్ పెరిగిపోవడం. అండ్ వాళ్ళు వచ్చి ఇంటి మీద గొడవ చేయడం, అలాంటివన్నీ ఫేస్ చేస్తున్నారు. సో డిప్రెషన్ ప్లస్ డిప్రెషన్ అన్నట్టు డబుల్ డిప్రెషన్ అవుతుంది అక్కడ మీ పర్సన్కి. సో మీరైతే అలాంటి ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా క్లియర్ చేసేస్తారు అన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా అప్రోచ్ అవ్వాలి, మీకు ఈ విషయాలన్నీ చెప్పాలి అన్న ఉద్దేశంతో మిమ్మల్ని అరౌండ్ 5 to 10 days లోపు మిమ్మల్ని కలుస్తారు మీ పర్సన్. కానీ ఇక్కడ మీరు ఎలా ఫీల్ అవుతారంటే, మీ ఫీలింగ్స్ ఏంటంటే, అంటే ఫైనాన్షియల్ హెల్ప్ కోసం అయితే నేను గుర్తొచ్చానా అన్నట్టు మీరు మాట్లాడతారు. ఇన్ని రోజులు రాని ప్రేమ ఇప్పుడు ఎలా వచ్చింది అన్నట్టు మీరు ఫీల్ అవుతారు. సో అది సిచ్యువేషన్ ఇక్కడ. బట్ ఏదైనా కూడా మీరు కొంతమంది హెల్ప్ చేస్తారు, కొంతమంది హెల్ప్ చేయరు కలెక్టివ్లో. సో ఇక్కడ ఏ రిలేషన్ అయితే నడుస్తుందో ప్రజెంట్ మీ మధ్య, ఆ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళబోతుంది త్వరలో. అండ్ మీ పర్సన్కి ఇప్పుడు ఎలాగూ మీ మీద ఎఫెక్షన్ పెరిగింది. అండ్ మీరు ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు మిమ్మల్ని. కాబట్టి మీ పర్సన్ సైడ్ నుంచి కూడా మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని చూస్తున్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, చాలా ప్రాబ్లమ్స్లో అయితే ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ, ఫైనాన్షియల్గా అండ్ రిలేషన్షిప్ వైజ్. అండ్ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉన్నాయి కొంతమందికి. అండ్ కొంతమందికి లోన్స్ క్లియర్ చేసే రెస్పాన్సిబిలిటీ ఉంది. కొంతమందికి ప్రెషర్ ఇంట్లో ఏంటంటే పేరెంట్స్ చూసిన మ్యాచే చేసుకోవాలి మ్యారేజ్ అని, అదొక ప్రెషర్లో ఉన్నారు. సో ఇలా చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఇక్కడ. బట్ కలెక్టివ్ నుంచి మాత్రం చాలా అవేర్నెస్ అయితే ఉంది. ఎవరిని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి అని అయితే మీ కలెక్టివ్లో చాలా క్లెవర్ ఒపీనియన్స్తో ఉన్నారు. అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ కలెక్టివ్ అనమాట ఇప్పుడున్న కలెక్టివ్. ఏ ప్రాబ్లంనైనా ఎలాగన్నా చాలా ఈజీగా సాల్వ్ చేసేసే మెంటాలిటీ, సాల్వ్ చేసే కెపాసిటీ ఉన్న కలెక్టివ్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు. మీ అబండెన్స్ చూసి అండ్ మీ టాలెంట్స్ అవన్నీ చూసి మీ దగ్గరికి చాలామంది అయితే అట్రాక్ట్ అవుతున్నారు ఈ మధ్య. ఇంకా ముందు కూడా మీకు చాలా ఫాలోయింగ్ అయితే ఉంటుంది మీకు కలెక్టివ్. సో అందులో ఒక పర్సన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారు, చాలా క్లవర్గా సెలెక్ట్ చేస్తారు ఆ పర్సన్ని. అండ్ ఆ పర్సన్ మీ ఫ్యూచర్ సోల్మేట్ అండ్ ఫ్యూచర్ స్పౌస్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇక కలెక్టివ్కి
ఈ కలెక్టివ్ సెలెక్ట్ చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉంటారో సెకండ్ పర్సన్, పాస్ట్ పర్సన్ కాదు, సెకండ్ వన్. ఆ సెకండ్ పర్సన్ ఒక లెక్చరర్ అయి ఉండొచ్చు, ఒక డాక్టర్, ఒక పండిత్, ఆర్ ఒక గురువు, ఆర్ ఒక వెల్ సెటిల్డ్ మ్యాన్ ఆర్ ఉమెన్ అన్నమాట సెకండ్ పర్సన్. సో మీకెంత రెస్పెక్ట్ ఇవ్వాలి, మీకెంత వాల్యూ ఇవ్వాలి అనేది ఆ సెకండ్ పర్సన్కి తెలుసు. మీకున్న వాల్యూ అండ్ మీకున్న టాలెంట్స్ అవన్నీ, మీకున్న రెస్పెక్ట్, సమాజంలో మీకున్న రెస్పెక్ట్ అదంతా కూడా మీ పాస్ట్ పర్సన్ తీసి గార్బేజ్లో పడేశారు. మిమ్మల్ని ఒక గార్బేజ్లా చూశారు పాస్ట్లో. బట్ ఇప్పుడు మీ వాల్యూ తెలిసింది. మిమ్మల్ని సోషల్ మీడియాలో అది స్టాక్ చేస్తున్నప్పుడు, స్పై చేస్తున్నప్పుడు, అండ్ మీకు సొసైటీలో అండ్ పబ్లిక్లో మీకు ఎంత ఇమేజ్ ఉంది, ఎంత క్రేజ్ ఉంది, ఎంత రెస్పెక్ట్ ఉంది అనేది తర్వాత తెలిసింది. సో పాస్ట్ పర్సన్ తన మనసులో అనుకుంటున్నారనమాట, అసలు ఇంత షార్ట్ పీరియడ్లో ఎలా వచ్చింది, ఇంత క్రేజ్ ఎలా వచ్చింది, మీకు ఇంత పబ్లిసిటీ ఎలా వచ్చింది అసలు మీకు, అండ్ ఇంత అబండెన్స్ ఎలా సేకరించారు, అంటే ఇంత అబండెన్స్ ఎలా వచ్చింది అసలు అనుకోకుండా అని ఆలోచిస్తున్నారు. అసలు మీ పాస్ట్ పర్సన్ మీతో ఉన్నప్పుడు మీ దగ్గర అసలు ఏమీ లేదు అని మిమ్మల్ని గోస్ట్ చేసి థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బట్ ఎప్పుడైతే అక్కడ థర్డ్ పార్టీ, అక్కడ గ్రాస్ గ్రీన్గా లేదు థర్డ్ పార్టీ సైడ్ అని తెలిసిందో, ఇప్పుడు మీ దగ్గర గ్రాస్ గ్రీన్గా ఉందని ఇటువైపు రావడం జరుగుతుంది. థర్డ్ పార్టీ వైపు గ్రాస్ గ్రీన్గా ఉందని అటువైపు వెళ్ళడం జరిగింది మీ పాస్ట్ పర్సన్. బట్ తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే అదొక గ్రీన్ టైల్, నాట్ గ్రాస్ అని తెలిసింది. సో తర్వాత ఆ షాక్ నుంచి బయటకు రావడానికి ఒక 4-5 months దాకా పట్టింది. సో ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి మీ వాల్యూ ఏంటనేది తెలుసుకుంటున్నారు. అది కూడా చాలా హై రేంజ్లో ఉన్నారు మీరు ఇప్పుడు. సో ఇప్పుడిప్పుడే మీకు మిమ్మల్ని అసలు ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఇప్పుడు అసలు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది అదొక ప్రాబ్లంగా మారిపోయింది మీ పర్సన్కి. అంటే ఏ రకంగా అప్రోచ్ అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారు అనేది ప్రాబ్లమాటిక్గా తయారైంది. మెసేజ్ టైప్ చేయడం, డిలీట్ చేయడం, మెసేజ్ టైప్ చేయడం, డిలీట్ చేయడం, ఇదే నడుస్తుంది డైలీ నైట్. బట్ అయినా కూడా మెసేజ్ వస్తుంది మీకు. ఏదో ఒక నైట్ మీకు మెసేజ్ చేస్తారు అండ్ మీకు ఆ మెసేజ్ మీరు మార్నింగ్ చూసుకుంటారు. ఎందుకంటే అదొక ఆడ్ టైమింగ్లో మెసేజ్ పెట్టడం జరుగుతుంది. ఆ మెసేజ్ మీరు నైట్ చూసుకోలేరు, మార్నింగ్ టైం అయితే చూసుకుంటారు అది. అండ్ మీరు షాక్ అవుతారు, ఏంటి సడన్గా ఎందుకు మెసేజ్ వచ్చింది నాకు, అది కూడా విత్ అపాలజీ. కొంతమంది కలెక్టివ్ ఎలా ఫీల్ అవుతారంటే, అపాలజీ మెసేజ్ వచ్చింది కదా అని ఏదో కింద మీద పడిపోయి ఎందుకు అపాలజీ చెప్పడం, అది ఇది అని ఏదో ప్యాంపరింగ్ చేయడం మీ పర్సన్ని, అట్లా రియాక్ట్ అవుతారు. బట్ కొంతమంది ఇప్పుడు ఎందుకు అపాలజీ, ఇన్ని రోజుల తర్వాత అవసరమా మీకు అన్నట్టు మీరు రియాక్ట్ అవుతారు. ఇంకొంతమంది కలెక్టివ్లో ఇంకొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే, కొంతమంది ఆల్రెడీ సెకండ్ పర్సన్కి ఛాన్స్ ఇచ్చారు మీ లైఫ్లో. సెకండ్ పర్సన్నే మీరు మ్యారేజ్ మెటీరియల్గా మీరు చూస్తున్నారు. అటు మీ సెకండ్ పర్సన్ కూడా మిమ్మల్ని మ్యారేజ్ మెటీరియల్గా చూస్తున్నారు. సో ఈ రిలేషన్ అయితే బాగుంటుంది, అసలు బ్రేకప్స్ అవి ఉండవు మీ మధ్య. చాలా అండర్స్టాండింగ్గా ఉంటారు ఈ సెకండ్ పర్సన్తో. వేరేస్ ఫస్ట్ పర్సన్ ఈజ్ యూటిలైజింగ్ అంటారనమాట. మిమ్మల్ని జస్ట్ ఫినాన్షియల్గా అండ్ అదర్ ప్లెజర్స్ కోసం మిమ్మల్ని యూజ్ చేసుకునే టైప్ ఉన్నారు ఇక్కడ చాలామంది. సో కలెక్టివ్ మీరే చూసుకోవాలి ఎవరు ఎలాంటి వారు అనేది.
కొన్ని కేసెస్లో ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, కొన్ని రోజులు ఉన్న తర్వాత మీతో మీ హెల్ప్ అంతా తీసుకున్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని గోస్ట్ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అది చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయడమే కష్టం అసలు. బట్ అది మీ పాస్ట్ పర్సన్కి అదొక గేమ్ అంతే. అందరూ అలా లేరు, కానీ డిఫరెంట్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. సో మీరే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మీరే సార్ట్ అవుట్ చేసుకోండి వాళ్ళ బిహేవియర్ ద్వారా. ఇక్కడ రాశుల విషయానికి వస్తే మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి, వృషభ రాశి అండ్ మిథున రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, తులారాశి, కుంభరాశి కూడా ఉన్నాయి. లక్కీ నెంబర్ 9. నెంబర్ 9 ఈజ్ ప్రివిలెంట్ అనమాట ఇక్కడ. సో మీరు మీ సెకండ్ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి వస్తారో మీరు అప్పుడే మీ పర్సన్ మీ లైఫ్లో కూడా రావడం గమనిస్తారు. బట్ ఎవరిని ఎవరిని చూస్ చేసుకుంటారు అనేది అది మీకే వదిలేసింది యూనివర్స్. ఎందుకంటే అవి 2 సైడ్స్ ఆఫ్ ఏ కాయిన్ లా ఉంటుందన్నమాట. కొంతమందికి అది ఒకటి డార్క్ లైఫ్, ఒకటి బ్రైట్ లైఫ్. అందులో మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఏ లైఫ్ కావాలి అనేది. అంటే అది కూడా నేను చెప్పను ఎవరు డార్క్ అండ్ ఎవరు బ్రైట్ అని. అది కూడా మీరే సెలెక్ట్ చేసుకోండి అండ్ మీరే సార్ట్ అవుట్ చేసుకోండి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. కంపేర్ చేసి చూసుకోండి. మీ పాస్ట్ పర్సన్ ఇక్కడ చాలా యాంగ్జైటీతో ఉన్నారు, చాలా లస్ట్ ఫీలింగ్స్తో ఉన్నారు అండ్ చాలా మీ అవసరం అయితే చాలా ఉంది మీ పాస్ట్ పర్సన్కి. బట్ మీ ప్రజెంట్ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి మీ అవసరం అయితే లేదు, బట్ మీ రిలేషన్ అయితే కావాలి. కొంతమంది మాత్రం ఇక్కడ చాలా క్లవర్గా ఆలోచిస్తున్నారు. కలెక్టివ్ సైడ్ నుంచి చాలా క్లవర్గా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ పెట్టుకున్నారు. వాళ్ళ లైఫ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, మీ లైఫ్లో ఉన్న రిలేషన్షిప్స్ అన్నిటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది మీరు చాలా క్లవర్గా థింక్ చేస్తున్నారు. బట్ అలాంటి సిచ్యువేషన్లో మీ సెకండ్ పర్సనే మీ లైఫ్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ అండ్ డెవలప్మెంట్ రావాలి అని అంటే మీ సెకండ్ పర్సన్ లాంటి వాళ్ళు ఉంటే మీ లైఫ్లో కొంచెం మీకు సపోర్టింగ్గా ఉండే ఛాన్సెస్ కనపడుతున్నాయి. పాస్ట్ పర్సన్ కూడా సపోర్టింగ్గా ఉండే ఛాన్సెస్ కనపడుతున్నాయి, బట్ ఓన్లీ ఇన్ సమ్ కేసెస్, అందరికీ కాదు. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ ఎవరైనా చూసుకోవచ్చు. మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఎక్స్, క్రష్, ఇలా ఎవరి కోసమైనా చూసుకోవచ్చు. ఈ వీడియో మీరు చూసుకునే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ వీడియో రెజొనేట్ అవుతుంది. ఎవరైనా నన్ను పర్సనల్ రీడింగ్స్ కోసం కాంటాక్ట్ చేయాలని అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది, దాంట్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు నాకు పర్సనల్ రీడింగ్ కావాలి అని. అక్కడ పెట్టకండి, నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష ఎవరు కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కే మీరు మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను. ఇక్కడ కొంతమంది మాత్రం రీయూనియన్ కోసం అయితే చాలా
యాంగ్జైటీతో ఎదురు చూస్తున్నారు. రీయూనియన్ అయితే తప్పకుండా అవుతుంది. ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి జస్ట్ 1 వీక్ ఆర్ 10 డేస్కి తప్పకుండా మీకు రీయూనియన్ అవుతుంది. ఈలోపు మెసేజెస్ కూడా వస్తాయి, కాల్స్ కూడా వస్తాయి చాలామందికి. సో మీరు ఏ టెన్షన్ పడిన అవసరం లేదు అబౌట్ రీయూనియన్. రెమెడీస్ చేసుకునే వాళ్ళకి ఇంకా ఫాస్ట్గా అవుతుంది రీయూనియన్. మేనిఫెస్టేషన్ చేసుకునే వాళ్ళకి కూడా రీయూనియన్స్ తొందరగా అవుతూ ఉంటాయి. ఆ రిలేషన్షిప్స్లో ఇంకా బ్రేక్ అవ్వడం, మళ్ళీ సెపరేట్ అవ్వడం, నో కాంటాక్ట్లోకి వెళ్ళడం అలాంటివి ఏమి ఉండవు. ఈ రీయూనియన్ తర్వాత ఎవరైతే హ్యాపీగా ఉండబోతున్నారో వాళ్ళందరూ కూడా చాలా స్ట్రగుల్ చేశారని అర్థం, చాలా స్ట్రిక్ట్గా మేనిఫెస్ట్ చేసుకున్నారని అర్థం. కొంతమందికి రెమెడీస్ చెప్తున్నా కూడా వాళ్ళు చాలా కేర్లెస్గా చేస్తున్నారు, అంటే నమ్మకం లేకుండా చేస్తున్నారు కొంతమంది. అలాంటి అస్సలు వర్కౌట్ అవ్వవు. నమ్మకంతో చేస్తేనే ఏ రెమెడీ అన్నా వర్కౌట్ అవుతుంది మీకు. సంకల్పం గొప్పది అంటారు, అందుకే అది ఉండాలి. దాంతో చేస్తే వర్కౌట్ అవుతాయి, లేదు అంటే వర్కౌట్ అవ్వదు. మీకే నమ్మకం లేదు, ఇంకా యూనివర్స్ ఏం కోఆపరేట్ చేస్తుంది మీకు? నమ్మకం లేదు అని అంటే మీరు యూనివర్స్ని నమ్మట్లేదు అని అర్థం. సో మీరు చేసే రెమెడీస్ వర్క్ అవ్వవు. అండ్ రీడింగ్ ఇంతటితో ఆపేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.